జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి ప్రజలకు శుభవార్త. అమరా హాస్పిటల్లో ఆధునిక కార్డియాలజీ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చేరికతో గుండెపోటు చికిత్సలు, ఆంజియోగ్రామ్, ఆంజియోప్లాస్టీ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. ఇక హార్ట్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా తిరుపతిలోనే నాణ్యమైన వైద్యం అందుతుంది. తిరుపతి ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ మేము కార్డియాలజీ సేవలు అందించేవాళ్ళము. సో సార్ రాకతో మా టీం పరిపూర్ణమైంది. సో సార్ స్విమ్స్లో 30 సంవత్సరాలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసి అక్కడ పదవి విరమణ పొందిన తర్వాత మాకు వచ్చి జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మా సర్వీసెస్ని ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో కలిగించడానికి కానీ ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. సో ఇదివరకులాగా అందరికీ తెలిసిన విషయమే, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అమరా హాస్పిటల్లో ఇట్ ఈస్ నౌ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ జరగని ప్రొసీజర్ అంటూ ఏమీ లేదు. ఇదివరకు మేము ఇక్కడ చుట్టుపక్కల మొట్టమొదటి ట్యాబర్ చేసినాం, మొట్టమొదటి యూఆర్ చేసినాం, ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీస్ చేసే ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. రకరకాల కాంప్లెక్స్ కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా బైఫర్కేషన్ స్టంటింగ్ కావచ్చు, ఇమేజ్ గైడ్ పీసీఏ కావచ్చు, జీరో కండక్ట్స్ పీసీఏ కావచ్చు. అలానే చిన్నపిల్లలు వచ్చే గుండె జబ్బులకి, చిన్నపిల్లలు వచ్చే హార్ట్ ట్రబుల్స్కి డివైస్ క్లోజర్స్ చేస్తున్నాం. అంతేకాకుండా స్ట్రాంగ్ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్, దాంతోపాటు కార్డియాక్ అనస్థీషియా టీం కూడా అందుబాటులో ఉంది. సో ఈ సేవల్ని తిరుపతి ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అమరా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా జాయిన్ అయింది. అంతకుముందు స్విమ్స్లో 32 సంవత్సరాలు చేశాను. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కార్డియాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. క్యాట్లాబ్ కానీ, ఇమేజింగ్ కానీ, కాల్షియం మేనేజ్మెంట్ కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దానికి కారణాలు వచ్చి వేరియస్ థింగ్స్ ఇంక్లూడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో. అంతేకాక లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు ప్రజలు అగ్రెసివ్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు. దానివల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్, గుండెపోటు అంటారు, ఎక్కువ వస్తుంది. ఆ గుండెపోటు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా మన అమరా హాస్పిటల్లో కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. జబ్బులు కానీ, లేదా కవటాల జబ్బు కానీ, లేదా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, లేదా ఎలక్ట్రోఫిజియాలజీ అంటే కొంతమందికి హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం కానీ, తక్కువ అయిపోవడం, అలాంటి జబ్బులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ బాగున్నాయి. కన్సర్న్ స్పెషలిస్ట్ కూడా మన దగ్గర ఇన్ హౌస్లో ఉన్నారు. కాబట్టి అన్ని రకాల గుండె జబ్బులు ఇక్కడ ఒకే రూఫ్ కింద ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే మెయిన్గా వస్తుంది ఈ ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఈ బర్గరు, ఇవన్నీ పిజ్జా, ఇవన్నీ నాట్ హెల్తీ ఫుడ్. అదే ఒకటి. రెండోది ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది. కూర్చున్నట్లు పని చేస్తూ ఉంటారు, ఓవర్ వెయిట్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. దాని తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంటే కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. దే డోంట్ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ అండ్ స్టార్ట్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. దీనివల్ల మనకు ఈ హార్ట్ డిసీజ్ అనేది ఫ్రీక్వెంట్గా యంగ్స్టర్స్లో వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. ఏం మాడిఫికేషన్ ఉంటే ఫస్ట్ స్మోకింగ్ ఉంటే అది స్టాప్ చేసేయాలి. ఇక డ్రింక్స్ దాని అలవాటు ఉంటే దాన్ని స్టాప్ చేసుకోవాలి. తర్వాత హెల్తీ ఫుడ్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బయట ఫాస్ట్ ఫుడ్ తినడం ఎంత వీలవుతుందో అంత తక్కువ చేసుకోవాలి. బాడీ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళ హైట్ బట్టి ఎంత వెయిట్ అనేది మనం తెలుసుకొని దానిలో 10% లోపల మన బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇది కాకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే 2 రకాలు ఉంటుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్. హార్ట్కి ఐసోటానిక్ ఎక్సర్సైజెస్ గుడ్. అంటే మనం వాకింగ్ ఆర్ రన్నింగ్, పసి వాళ్ళు అయితే రన్నింగ్ చేస్తారు, కొంచెం ఎల్డర్లీ వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు. తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, ఈ మూడిట్లో ఏది మనకు సూటబుల్ ఉందో ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేదానికి జిమ్కి పోవాలని ఏం అవసరం లేదు. మామూలుగానే సైక్లింగ్, వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది.
ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ ఇవన్నీ హార్ట్కి అంత యూస్ఫుల్ కాదు. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మరీ తీవ్రంగా చేస్తే దానివల్ల కూడా గుండెపోటు వచ్చేదానికి అవకాశం ఉంది. సో యంగ్స్టర్స్కి మెయిన్గా ఈ స్మోకింగ్ స్టాప్ చేసుకోవాలి, వెయిట్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ ఫుడ్ వాడుకోవాలి, బిహేవియర్ నార్మల్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు. ఇవన్నీ చేస్తే తప్పగా ఈ హార్ట్ అటాక్ అనేది రావడం తగ్గుతుంది.